గైస్ సో ఈరోజు మనం హోమ్మేడ్ సోప్ ఇంట్లోనే సోప్ ఎలా తయారు చేసుకునేదో చూద్దాం. సో ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తాం. ఫస్ట్ మనకు కావాల్సింది సోప్ బేస్. ఇక్కడ మనం తీసుకున్నది గోట్ మిల్క్ సోప్ బేస్. దెన్ తీసుకున్నది రోజ్ పెటల్స్ కావాల్సినన్ని. దెన్ తర్వాత మనకు కావాల్సిన లీవ్స్ లైక్ మ్యాంగో లీవ్స్ ఒక కప్పు తీసుకున్నాం. అండ్ తర్వాత నీమ్ లీవ్స్ ఒక కప్పు తీసుకున్నాం. అండ్ ఒక కప్పు పుదీనా లీవ్స్ అండ్ ఒక కప్పు తులసి తీసుకున్నాం. సో అండ్ నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సోప్ మౌల్డ్స్. సో ఇందులో సోప్ వేసుకోవడానికి సోప్ మౌల్డ్స్ కావాలి. అండ్ తర్వాత కావాల్సిన ఆయిల్స్ చూద్దాం. సో రిక్వైర్డ్ ఆయిల్స్ మనం కొన్ని ఆయిల్స్ అండ్ గ్లిసరిన్ కావాలి. సో ఫస్ట్ ఇస్ టీ ట్రీ ఆయిల్, తర్వాత అవకాడో ఆయిల్, తర్వాత కావాల్సింది లావెండర్ ఆయిల్, తర్వాత మనకు కావాల్సింది హెంప్ సీడ్ ఆయిల్, అండ్ నెక్స్ట్ కావాల్సింది గ్లిసరిన్, వైటమిన్ ఈ క్యాప్సూల్స్, అలోవెరా జెల్. ఇది పైన మనం గ్రీన్ లేయర్ అంతా తీసుకొని లోపల ఉన్న జెల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అది ఫైన్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం కావలసిన లీవ్స్ అన్నీ పెట్టుకున్నాం కదా. సో ఆ లీవ్స్ అన్నీ ఒకటిగా లైక్ పుదీనా ఒక కప్పు, నీమ్ లీవ్స్ ఒక కప్పు, తులసి ఒక కప్పు, అండ్ ఇలా ఫైనల్గా మ్యాంగో లీవ్స్ మనం తీసుకున్న మ్యాంగో లీవ్స్ అది ఒక కప్పు. మొత్తం ఇట్లా మిక్సీలోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు. సో వితౌట్ వాటర్ మనకి ఎంత పేస్ట్ వస్తే అది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయినాక అదే జార్లో ఇంతకుముందు మనం తీసుకున్న అలోవెరా జెల్, గ్రైండ్ చేసి పెట్టుకున్న అలోవెరా జెల్ వేసేయాలి. వేసేసి ఇప్పుడు థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏంగా అబ్జర్వ్ చేయాలంటే ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా యూస్ చేయకూడదు. సో అలోవెరా జెల్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా మనకు ఆ థిక్ పేస్ట్ వస్తుంది. సో ఫైనల్గా తీస్తే మనకి ఇట్లా థిక్ పేస్ట్ వచ్చేంత వరకు ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మనం ఇప్పుడు వైటమిన్ ఈ క్యాప్సూల్స్ పైనది లైట్గా కట్ చేసి లోపల ఉన్న క్యాప్సూల్ లోపల ఉన్న లిక్విడ్ వేసుకోవాలి. అండ్ తర్వాత గ్లిసరిన్ మనకు కావాల్సినంత. సో ఇక్కడ నేను ఒక 3/4 బాటిల్ ఆఫ్ గ్లిసరిన్ యూస్ చేశాను. దట్ ఈస్ అరౌండ్ 6 to 7 స్పూన్స్ వేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ మీ ఇష్టం అది. సో 5 to 6 స్పూన్స్ వరకు ఇట్ ఈస్ ఫైన్. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ గ్లాసీ లేకపోతే ఎక్కువ మనకి గ్లిసరిన్ ఎక్కువ ఉంటే మంచిది అనుకుంటే గ్లిసరిన్ ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే 6 to 7 స్పూన్స్ ఆఫ్ గ్లిసరిన్ వేస్తాను. అండ్ రోజ్ పెటల్స్ కొంచెం అట్లనే పచ్చిగా ఉన్న వేసుకొని అండ్ దాంట్లో ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వేరే ఆయిల్స్ లైక్ టీ ట్రీ ఆయిల్, అవకాడో ఆయిల్, లావెండర్ ఆయిల్ అండ్ హెంప్ సీడ్ ఆయిల్, ఇవన్నీ హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ మీకు ఎంత ఆయిల్స్ మీ కావాల్సిన దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. అండ్ ఆల్సో నేను ఇక్కడ 5 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ కూడా వేసాను. సో 5 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు అంతే. సో మన దగ్గర ఉన్న ఆయిల్స్ అన్నీ వేసుకున్నాక హాఫ్ స్పూన్ అండ్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకున్నాక నేను ఇక్కడ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఆలివ్ ఆయిల్ వేసుకున్నా, విచ్ ఇస్ ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోవచ్చు 2 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ఆర్ అవసరం లేదు. బాయిలింగ్ వాటర్ పెట్టుకొని దానిపైన మనం తీసుకున్న సోప్ బేస్ని ఇట్లా పెట్టుకోవాలి. సో కింద మనం డైరెక్ట్గా సోప్ బేస్ని స్టవ్ మీద పెట్టకూడదు. ముందు ఒక బాయిలింగ్ వాటర్ తీసుకొని ఆ గిన్నె పైన ఇది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇది ఫైన్గా మొత్తం సోప్ బేస్ అంతా కరిగి ఇట్లా లిక్విడ్ లేయర్ వచ్చేంత వరకు కన్సిస్టెంట్గా కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న ఈ మిక్స్చర్, గ్రైండెడ్ మిక్స్చర్ అంతా తీసుకొని ఒక మన సోప్ బేస్లో వేసుకొని బాగా స్టిర్ చేసి
ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేయనివ్వాలి. దాని తర్వాత మనం మౌల్డ్స్లో మనం కొంచెం కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని రెడీగా పెట్టుకొని ఈ మిక్స్చర్ బాయిల్ అయిన 10 మినిట్స్ తర్వాత సేమ్ ఆ మిక్స్చర్ని ఈ మౌల్డ్స్లో మనం కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్న మౌల్డ్స్లోకి వేసుకోవాలి, అంతే. అండ్ దీన్ని తర్వాత కాసేపు రిఫ్రిజిరేట్ చేసి చూడాలి. అండ్ ఫైనల్గా అవుట్పుట్ ఇలా వస్తుంది. సో ఇలా సోప్ మౌల్డ్స్ నుంచి సోప్స్ని మనం సపరేట్ చేసి వీ కెన్ స్టోర్ దెమ్ ఇన్ అ బాక్స్. అంతే. Hi guys, thanks for watching the video. Please like, share and subscribe.